మన గోంగూర పచ్చడి కంప్లీట్ అండి. పోపు పెట్టుకున్నాము. ఇందులో ఉల్లిపాయలు వేసుకొని తినేటప్పుడు ఉల్లిపాయలు వేసుకొని, ఎందుకంటే ఫస్టే ఉల్లిపాయలు కలిపితే ఏమవుతుందంటే కొన్ని 4 రోజులు ఉన్నాం కానీ ఖరాబ్ అయిపోతుంది. తినేటప్పుడు ఉల్లిపాయలు కొని పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు గోంగూర పచ్చడి అండి. 2 కట్టలు గోంగూర 20 రూపాయలు పెట్టి తీసుకున్నాను. ఎర్ర గోంగూర ఇది మంచిగా కడిగి జల్లి గిన్నెకి వేసుకోవాలి. ఇది 1/2 కిలో పచ్చిమిర్చి అండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి. పచ్చిమిరపకాయలు మంచిగా కొంచెం ఆయిల్ పోసుకొని వేపుకోవాలి. దీంట్లోకి వెల్లుల్లి గోంగూర వేసుకుందామండి. గోంగూర మంచిగా మగ్గనిద్దాము. జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాలు కొన్ని వేపుకుందామండి. గోంగూర పచ్చడికి ఇదే టేస్ట్ అండి మనకి. మన గోంగూర మంచిగా మగ్గిందండి. చల్లారినాక నూరుకుందాము. మిక్సీలో వేద్దాము, లేకపోతే రోట్లో వేసుకోవచ్చు, మన ఇష్టం అది. కానీ రోటి పచ్చడి బాగుంటుంది. టైం లేకుంటే మిక్సీలో వేసుకుంటే. జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు ఈ పేస్ట్ చేసుకున్న తర్వాతకి పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, ఎల్లిపాయలు వేసి ఇవి రుబ్బుకుందాం. మన గోంగూర రుబ్బుకున్నానండి. ఇప్పుడు పోపుకు పెట్టుకుందామండి. ఒక చిట్టి నూనె పోసుకుందాము.